జీవ ప్రపంచ వైవిధ్యము బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యము అంటే ఏమిటి? ఈ జీవ వైవిధ్యంలో మన పరిసరాలను పరిశీలిస్తే ఆకారము, పరిమాణము, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలైన విషయాలలో ఎంతో భేదము గల వివిధ రకాల జీవులు కనిపిస్తాయి. ఉదాహరణకు ప్రపంచంలో 20,000 జాతుల చీమలు, 3 లక్షల జాతుల పెంకు పురుగులు, 28,000 జాతుల చేపలు, 20,000 జాతుల ఆర్కిడ్లు ఉన్నాయి. జీవ వ్యవస్థలో అనేక స్థాయిల్లో కనిపించే ఈ విధమైన జీవ భిన్నత్వాన్ని జీవ వైవిధ్యంగా పేర్కొంటారు. నార్మన్ మేయర్ బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టాడు. జీవ వైవిధ్య స్థాయిలు. జీవ వైవిధ్యము జాతుల స్థాయిలో కాకుండా స్థూల అణువుల స్థాయి నుంచి జీవ సమాజ స్థాయి వరకు విస్తరించి ఉంటుంది. నార్మన్ మేయర్ జీవ వైవిధ్యము అనే భావనను ప్రవేశపెట్టాడు. ఎడ్వర్డ్ విల్సన్ అనే సామాజిక జీవశాస్త్రవేత్త వివిధ స్థాయిలలోని జీవులను, వాటిలోని భేదాలను వివరించడానికి జీవ వైవిధ్యము అనే పదానికి ప్రాచుర్యం కల్పించాడు. ఎడ్వర్డ్ విల్సన్ అనేటువంటి ఆయన జీవ వైవిధ్యం అనే పదానికి ప్రాచుర్యము కల్పించాడు. జీవ వైవిధ్యంలో 3 స్థాయిలు ఉన్నాయి. అవి 1 జన్యు వైవిధ్యము, జాతుల వైవిధ్యము, జీవావరణ వైవిధ్యం. ఇక్కడ జన్యు వైవిధ్యం. ఒక జాతిలో జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యము అంటారు. వాటి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదాహరణకు రావుల్ఫియా వొమిటేరియా అనేటువంటి ఔషధపు మొక్క హిమాలయాల్లో వ్యాప్తించి ఉంది. దాని నుంచి లభించే క్రియాశీల రసాయనము రెస్పిరిన్. ఈ రెస్పిరిన్ అనేటువంటిది అధిక రక్తపోటును చికిత్సలో ఉపయోగపడుతుంది. మొక్క వీటి యొక్క సామర్థ్యము, గాఢత ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అనే విధంగా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ రకాల వరి, 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యు వైవిధ్యము వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకు లాభదాయకముగా అవుతున్నాయి. జాతుల వైవిధ్యం. ఇది జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యం. ఉదాహరణకు పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయచర జాతుల వైవిధ్యము తూర్పు కనుమల్లో నివసించే వాటి కంటే అధికంగానే ఉంటుంది. జీవావరణ వైవిధ్యంలో జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యము అంటారు. ఉదాహరణకు ఎడారులు, వర్షాధార ఎడారులు, మడ అడవులు, పగడపు దీవులు, చిత్తడి నేలలు, నదీ ముఖద్వారాలు, ఎత్తైన పర్వత ప్రాంత పచ్చిక బయళ్ళు కలిగిన భారతదేశం స్కాండినేవియన్ దేశమైన నార్వే లాంటి అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వాల సూచికలు కూడా తోడ్పడతాయి. ఇందులో మన జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి భిన్నత్వ సూచికలు తీసుకుంటున్నాం. ఇందులో ఆల్ఫా వైవిధ్యము అనేటువంటిది ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవ సమాజము లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న టాగ్స్ అంటే సాధారణంగా జాతులను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. అంటే ఒక నిర్దిష్ట పరిమాణంలో జీవ సమాజాన్ని లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న జీవజాతులను కొలిచేదాన్ని మనం ఆల్ఫా వైవిధ్యము అంటున్నాం. బీటా వైవిధ్యం. వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యము అంటారు. ఒక జీవావరణ వ్యవస్థలో ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా దీన్ని లెక్కిస్తారు. గామా వైవిధ్యం. ఒక విస్తృత జీవావరణ మండలంలో వివిధ జీవావరణ వ్యవస్థలో మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. విలక్షణమైన వృక్ష జంతు సముదాయాలు. సహజ జీవావరణ సముదాయాలు ఉండి సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని విస్తృత జీవావరణ మండలము అని అంటా ఉన్నారు. జీవ వైవిధ్యము. ఇతర ధర్మాలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన జాతులను స్థానిక జాతులు అంటారు. జీవ వైవిధ్యంలో విస్తరణ అక్షాంశంలో జాతి విస్తీర్ణత ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అక్షాంశం మీదను జాతి విస్తీర్ణత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. జీవ వైవిధ్యంలో అక్షాంశ ప్రవణత. జీవ వైవిధ్యంలో భూమిపై సమానంగా విస్తరించి లేదు. అక్షాంశము ఆధారంగా జీవ వైవిధ్యము విస్తరించింది.
ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే నిమ్న అక్షాంశము ప్రదేశాలలో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి. అంటే ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్యరేఖ వైపు ప్రయాణించే కొద్దీ భూచరాలలో జీవ వైవిధ్యం పెరుగుతుంది. ఉష్ణమండలాలలో సమశీతోష్ణ మండలాల్లో అధిక సంఖ్యలో జాతులు నివసిస్తూ ఉన్నాయి. జీవులు నివాసానికి సమశీతోష్ణ లేదా ధ్రువ ప్రాంతాల కంటే ఉష్ణ మండలాల అనుకూలనాలు ఉంటాయి. ఉదాహరణకు దక్షిణ అమెరికాలోని ఖండంలోని అమెజాన్ ఉష్ణ మండలాల్లోని వర్ష అరణ్యాలు అత్యధిక జీవ వైవిధ్యం కనిపిస్తుంది. జీవ వైవిధ్యంలో కనిపించే అక్షాంశ ప్రవణతను క్రింది సమాచారం సూచిస్తుంది. మనకి ఇక్కడ ప్రదేశము, పక్షుల జాతి, అక్షాంశము. ఇక్కడ కొలంబియాలో 1400 ఉన్నాయి. ఇక్కడ 0 డిగ్రీలు ఉన్నప్పుడు న్యూయార్క్లో 105 జాతులు అనేటువంటి పక్షి జాతుల సంఖ్య ఉంది. ఎంత? 41 డిగ్రీలు ఉన్నప్పుడు. ఇక్కడ గ్రీన్లాండ్లో వాటి 56 ఉన్నాయి. ఎంత అంటే 71 డిగ్రీలు. పై పట్టిక ఆధారంగా అక్షాంశం ఉన్నతమయ్యే కొలది జీవ వైవిధ్య స్థాయి తగ్గుతూ స్పష్టంగా మనము గుర్తిస్తున్నాము. ఇక్కడ ఉష్ణ మండలాలలో అధిక వైవిధ్యానికి కారణాలు. ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణ మండలాల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు గురి కాకపోవడం వల్ల ఆ ప్రాంతంలో జీవ పరిమాణం జరగడానికి అవసరమైన సుదీర్ఘ కాల వ్యవధి లభించి ఇలాంటి దీర్ఘ పరిణామ కాలంలో జాతుల ఉత్పత్తికి తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసింది. గమనిక: సమశీతల మండలాల్లో గతంలో తరచుగా మంచుతో కప్పబడటం జరిగింది. ఇక్కడ తీసుకుంటే రెండో కారణం తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి సమశీతోష్ణ మండలాలతో పోలిస్తే ఉష్ణ మండలాల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి భవిష్యత్ మార్పులకు అంచనా వేసే విధంగా ఉంటాయి. ఇటువంటి స్థిరత్వ వాతావరణం గల పరిసరాల్లో నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకోవడం వల్ల వాటి వైవిధ్యాన్ని మరింత విస్తరించి ఉంది. మూడోది, ఉష్ణ మండలాల్లో గల అపరిమిత సౌరశక్తి, నీరు మొదలైన వనరుల లభ్యత వల్ల ఆహారోత్పత్తి అధికంగా జరిగి జీవ వైవిధ్యంకు కారణమవుతుంది. జాతుల విస్తీర్ణత సంబంధాలు. జాతి సమృద్ధతకు మనకి ఇక్కడ జాతి సమృద్ధతకు తీసుకున్నప్పుడు ఆ జాతులకు లభ్యమయ్యే విస్తీర్ణానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ముందు జాతి సమృద్ధతను గురించి నేర్చుకుందాం. జాతి సమృద్ధత ఒక నిర్ణీత విస్తీర్ణం గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అంటారు. అంటే ఒక నిర్ణీత విస్తీర్ణం గల ప్రాంతంలో నివసించే జాతులను విస్తీర్ణం గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అంటారు. జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక నిర్ణీత విస్తీర్ణ ప్రాంతంలో నివసించేటువంటి జాతుల సంఖ్య పెరిగే కొద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది? జాతి సమృద్ధత కూడా ఎక్కువ అవుతుంది. ఒక ప్రాంతంలో జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది అని అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ పేర్కొన్నారు. జాతి సమృద్ధతను ఎస్తోను స్థల వైశాల్యాన్ని ఏకి మధ్య గల సంబంధాన్ని ఒక రేఖాచిత్ర రూపంలో చూపిస్తూ అది ఒక వక్రరేఖగా ఉంటుంది. విస్తృత రకాలు గల టాక్సా అంటే అవృత బీజాలు, పక్షులు, గబ్బిలాలు అంటే మంచినీటి చేపలు జాతి సమృద్ధతకు విస్తీర్ణకు మధ్య సంబంధం వాస్తవానికి ఒక వక్రరేఖగా ఉంటుంది. దీని సంవర్గమాన స్కేలుపై సూచించినప్పుడు అది సరళ రేఖలా ఉంటుంది. దీని క్రింద సమీకరణ ద్వారా మనం ఇక్కడ సూచిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? జాతి సమృద్ధిని ఏ విధంగా చూపిస్తున్నాము? ఎక్స్ సెక్షన్లో మనకు విస్తీర్ణతను చూపిస్తున్నాం. ఇందులో మనకు వచ్చేసరికి ఇక్కడ వక్రరేఖలో ఎస్ అనేటువంటిది అంటే జాతి సమృద్ధతను చూపిస్తుంది. అదేవిధంగా స్థల వైశాల్యాన్ని ఈ విధంగా చూపిస్తూ ఉంది. ఇక్కడ లాగ్ ఎస్ లాగ్ ఈజ్ ఈక్వల్ లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. ఇక్కడ ఎస్ అంటే జాతి సమృద్ధత, సి అంటే వై అక్షంపై ఖండన బిందువు. ఇక్కడ వై అక్షంపై ఖండన బిందువు అనేది ఉంది. జెడ్ రేఖ యొక్క వాలు. ఏ అంటే విస్తీర్ణత. వర్గీకరణ సమూహము లేదా ప్రాంతము కాలిఫోర్నియాలోనైనా లేదా న్యూయార్క్లోనైనా లేదా బ్రిటన్లోనైనా సంబంధం లేకుండా జెడ్ విలువ 0.1 నుంచి 0.2 మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఖండాలు లాంటి
అధిక విస్తరణ ప్రాంతంలో జాతి విస్తీర్ణత సంబంధాన్ని పరిశీలిస్తే జెడ్ విలువ 0.6 నుంచి 1.2 మధ్య ఉంటుంది. ఉదాహరణకు వివిధ ఖండాలు ఉష్ణమండల అరణ్యాలకు చెందిన ఫలాలను ఆహారంగా తీసుకునేవి అంటే పక్షులు, క్షీరదాలు జెడ్ విలువ వాళ్ళపై 1.15గా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ మనకు వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి జీవశాస్త్రం యొక్క అధ్యాపకులకు సహాయపడే సరళమైనటువంటి వివరణ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ భాగంలో మనకున్న అరేఖీయమైనటువంటి వక్రరేఖ, సిద్ధాంత రేఖ, ఇక్కడ మనకు లాగ్ 1 స్కేల్ ఉంది. లాగ్ సిద్ధాంత రీత్యా ఇక్కడ ఉన్నటువంటి జాతి సమృద్ధత విస్తీర్ణత, ఇక్కడ వై అనేటువంటి అక్షము, ఎక్స్ అక్షము, ఇంత జెడ్ విలువ మనకు చూపిస్తూ ఉంది. వీటి విలువలు అనేటువంటివి చూపిస్తాం. ఈ భాగంలో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే గణిత వివరణ గురించి అవగాహన వివరణ జీవశాస్త్ర అధ్యాపకులకు కష్టాంతరంగా ఉండవచ్చు. జాతి సమృద్ధత విస్తరణకు గల సంబంధాన్ని వివరించడానికి ఈ రేఖ నిరూపణగా తప్పనిసరిగా అవసరం. ఒక నిర్ణీత వైశాల్యంలో ఎస్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది, జాతి సమృద్ధత ఉంది. ఏ విస్తీర్ణతకు మధ్య గల సంబంధము ఇక్కడ మనకు వై ఎక్స్ అక్షంతో చూపిస్తున్నాము, జాతి సమృద్ధతను వై అక్షంలో చూపిస్తున్నాం. ఇక్కడ ఎస్ = CA Z ఇది ఒక వక్రరేఖ రూపంలో సూచించబడుతూ ఉంది. ఎస్ మరియు ఏల మధ్య ఉన్న రేఖీయ సంబంధానికి సులభంగా అర్థం చేసుకునేందుకు సంవర్గమానం స్కేల్ ఉపయోగించవలసి ఉంటుంది. ఎస్ఏల మధ్య ఉన్న సంవర్గమాన సంబంధాన్ని log S = log C + Z log A అనే సమీకరణం ద్వారా సూచిస్తారు. విస్తీర్ణము పెరిగే కొద్దీ జాతి సమృద్ధత కూడా పెరుగుతూ ఒక స్థాయి తర్వాత సమతాస్థితికి లేదా స్థిరత్వానికి చేరుతుంది. ఈ వక్రరేఖ తెలియజేస్తుంది. విస్తీర్ణతతో పాటు పెరిగే జాతి సమృద్ధత నిర్ణీత రేటుకు ఈ వక్రరేఖ తెలియజేయదు. లాగ్ ఏ ఎక్స్ అక్షం పైన, లాగ్ ఎస్ వై అక్షం పైన మనకు మధ్య గీసిన సరళ రేఖ వాలు విలువ జెడ్ ఇక్కడ చూపిస్తే కనుక ఈ వాలు పెరుగుదల జెడ్ పెరుగుతుంది అంటే జాతి సమృద్ధతలో పెరుగుదల సూచిస్తుంది. ఉదాహరణకు లాగ్ స్కేల్లో ఈ సరళ రేఖ ఎక్స్ అక్షంతో 45 డిగ్రీలు కోణం చేసినప్పుడు జెడ్ విలువ 1. ఒకవేళ వాలు 45 డిగ్రీల కోణం కంటే తక్కువ అయితే జెడ్ విలువ ఏమవుతుంది, 1 అవుతుంది. తర్వాత తక్కువ విలువ అంటే 45 డిగ్రీల కోణం కంటే ఎక్కువ అయితే జెడ్ విలువ 1 కంటే ఎక్కువ విలువను కలిగి మనకు ఇక్కడ చూపిస్తూ ఉంది. ఈ వాలు పెరుగుదలను బట్టి ఉష్ణమండల వర్షాధార అడవి జెడ్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుందని సులభంగా మనము గ్రహిస్తూ ఉన్నాము. ఇక్కడ జీవావరణంలో జాతి వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత. తక్కువ జాతులు గల సమాజంతో పోల్చినప్పుడు అధిక జాతులు గల జీవ సమాజాలు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థిర జీవ సమాజాలు సహజ లేదా మానవ జనితము అస్థిరతలను సులువుగా తట్టుకుంటాయి. బాహ్య క్షేత్రాలలో అంటే టిల్మన్ జరిపిన పరిశోధనలో అధిక జాతులు ఉన్నట్లయితే కాల గమనంలో జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైట్లు తెలియజేశారు. ఎవరు? టిల్మన్. జీవ వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతను దోహదపడుతుందని కూడా ఆయన తెలిపారు. కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది, అది మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలదా? పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయాన్ని ఒక ఆవరణ వ్యవస్థ పనితీరును జాతీయ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇతడు పర్యావరణాన్ని విమానంతోనూ ఆ పర్యావరణ జాతులను విమానం రివెట్లతోనూ పోల్చి ఒక రివెట్ తొలగించడం వల్ల ఆ విమానానికి కలిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు. విమానంలో కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువులను రివెట్లను తొలగించడం వల్ల విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు, కానీ విమానము రెక్కలను దేహానికి మధ్య గల రివెట్లను తొలగిస్తే విమానం కూలుతుంది. అలాగే జీవ సమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఈ జీవావరణ వ్యవస్థ నాశనం అవుతుంది. మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర. ఇక్కడ మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర ఎలా ఉంది అంటే, జీవ వైవిధ్యము మానవ జీవిత అభివృద్ధికి లాభదాయకంగా ఉంటుంది. వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్య పాత్ర 3 వాదనల ద్వారా వివరిస్తారు. అవి పరిమిత ఉపయోగితవాదము, విస్తృత ఉపయోగితవాదము, నైతిక వాదన.
పరిమిత ఉపయోగిత వాదన. జీవ వైవిధ్యానికి వనరులు నిధి ఆశయంగా వర్ణించారు. ప్రకృతి నుంచి మానవుడు అసంఖ్యాకమైన ఆర్థిక లాభాలు పొందుతాడు. వీటిలో ముఖ్యమైన ఆహారం, ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, వంట చెరకు, నారలు, నిర్మాణ సామాగ్రి, పారిశ్రామిక పదార్థాలు, టానిన్లు, కందెనలు, రంగులు, రెజిన్లు, సుగంధాలు, రబ్బర్లు, లేటెక్స్, బెండు మొదలైనవి. అదేవిధంగా విన్బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వింకారోజియా నుంచి హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ను, ఫక్స్గ్లో అనే డిజిటాలిస్ పర్పూరియా నుంచి అనేక ఇతర ఔషధాలను జీవ వైవిధ్యం వల్ల మానవుడు పొందుతున్నాడు. భవిష్యత్తులో అధిక జీవ వైవిధ్యాన్ని కలిగిన దేశాలు జీవ దిగుబడి ద్వారా అపరిమితమైన లాభాలు పొందుతాయని ఆశించవచ్చు. ఇక్కడ విస్తృత ఉపయోగితవాదం. ప్రకృతిలో అందించే పర్యావరణ సేవలతో జీవ వైవిధ్యము ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆ సేవలను వెలకట్టలేం. ఉదాహరణకు భూ వాతావరణంలో మొత్తం ఆక్సిజన్ 20% అమెజాన్ అడవుల ఉత్పత్తి చేస్తున్నాయి. రెండో ఉదాహరణ తీసుకుంటే పరాగ సంపర్కకారకాలైన తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్క జరగగా మొక్కలు ఫలాలను, విత్తనాలను ఉత్పత్తి చేయలేవు. అలాగే అటవీ ప్రాంతంలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదించే షికారును ధనముతో వెలకట్టలేము. నైతిక వాదన. భూమిపై నివసిస్తూ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మనమెంతో రుణపడి ఉన్నామనేది జగమెరిగిన సత్యం. ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను గుర్తించి ఈ జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి భావితరాలకు అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మనందరిపైన ఉంది. ఇక్కడ తీసుకుంటే మనకు జీవ వైవిధ్యానికి హానికర కారకాలు. ఈ క్రింద పేర్కొన్న 4 ప్రధాన కారకాలు ఉన్నాయి. వాటినే మనము అరిష్ట చతుష్టయము అంటున్నాం. జాతుల విలుప్తత త్వరగా జరగడానికి దోహదపడుతుంది. ఏంటివి ఆ 4 అంటే ఆవాస క్షీణత మొదటిది, లేదా శకిలీకరణము లేదా ముక్కలవ్వడం. మనకి అరిష్ట చతుష్టయంలో 4 ప్రధాన కారకాలు ఉన్నాయి కదా, అవి ఏంటి ప్రధానమైనటువంటి కారణాలు అనేటువంటివి తీసుకుంటే మొదటిది అరిష్ట, వీటిలో ఆవాస క్షీణత లేదా శకిలీకరణ లేదా ముక్కలవ్వడం ఈ జీవ వైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు. ఇప్పుడు మనకు అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. ఉదాహరణకు భూమండలాన్ని 14% ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతము 4% పరిమితమైనాయి. 2. అటవీ భూములను సాగు భూములుగా మార్చివేయడము. ఉదాహరణకు భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి. ఇటీవల వీటి వృక్ష సంపదను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని సోయాబీన్స్ మొక్కల సాగు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డి భూములనుగా మార్చివేశారు. అది రెండో కారణం. 3. వాతావరణ కాలుష్య జీవుల ఆవాసాన్ని నాశనానికి ఉధృతం చేస్తుంది. అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతను మార్చడం వల్ల జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. 4. ఆవాసం శకిలీకరణము దానిలో జనాభా క్షీణతకు దారితీస్తుంది. ఉదాహరణకు విశాల ఆవరణంలో నివసించే పక్షులు, క్షీరదాలు, వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధిక ప్రభావితానికి గురి అవుతున్నాయి. ఇక్కడ ఆవాస శకిలీకరణం అంటే సహజ ఆవాసాల్లో విచ్ఛిన్నతకు దారితీసే ప్రక్రియ ఇది. దీనిలో భౌగోళిక ప్రక్రియలు లేదా మానవ చర్యలు కారణమవుతాయి. సహజంగా జరిగే భౌగోళిక విభక్తత జాతుల ఉత్పత్తికి దోహదం చేసే మానవ చర్యల మూలంగా కలిగే విభక్తత జాతుల విలుప్తతకు ఎక్కువ కారణమవుతున్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే రెండోది వనరుల యొక్క అతి వినియోగం. అవసరము అంతులేని ఆశకు దారి తీసినప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది. ఉదాహరణకు స్టల్లర్ సముద్రపు ఆవు. స్టల్లర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్థం నామకరణం చేయబడిన సముద్రపు ఆవు ఉత్తర అమెరికాలో నివసించే పాసింజర్ పావురము. మానవుల దుర్వినియోగం అధికమవడం కారణంగా విలుప్తమయ్యాయి. మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయి అవకాశము ఉంది. స్థానికేతర జాతుల చొరబాటు. స్థానికేతర అంటే
విదేశీయ జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి స్థానిక జాతుల మీద పైచేయి సాధించి స్థిరపడి స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి. సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని స్థానిక జాతి అంటున్నాం. ఇక్కడ 2 ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు స్థానికేతర జాతుల చొరబాట్లో? మొదటిది, నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులో 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించిపోయాయి. నైల్ పెర్చ్ అనేటువంటి విదేశీయ చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులో మనకు ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులో ఉన్నటువంటి 200 సిక్లిడ్ జాతులు, స్థానిక జాతులు అనేటువంటి చేపలు క్షీణించిపోయాయి. రెండో ఉదాహరణ మనం తీసుకుంటే, క్లారియస్ గారిఫైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపను చట్టవిరుద్ధంగా జల జీవ సంవర్ధన కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది. ఇక్కడ క్లారిగారిఫైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపను ఇక్కడ చట్టవిరుద్ధంగా జల జీవ సంవర్ధన కోసం ప్రవేశపెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది అనేటువంటిది మనము ఇంకొక ఉదాహరణగా తీసుకుంటున్నాం. ఇక మూడోది తీసుకుంటే కారట్ లేదా కారట్ గ్రాస్, కాంగ్రెస్ గడ్డి, పార్దీనియం, స్పానిష్ ఫ్లాగ్, అక్షింతల పూల మొక్క, లంటానా, నీటి అయాసింతి, గుర్రపు డెక్క, ఐకార్నియా లాంటి స్థానికేతర కలుపు మొక్కలను మన జీవన వ్యవస్థలో ప్రవేశపెట్టడం వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా స్థానిక జాతుల జీవనానికి ముప్పుగా పరిగణించబడింది. సహా విలుప్తత. పరాన్నజీవి అతిథేయ అవికల్పక సహజీవనంలో అతిథేయ విలుప్తతకు, పరాన్నజీవి విలుప్తతకు దారితీస్తుంది. అలాగే మొక్కలు, జంతువుల మధ్య అవికల్పక విడదీయలేని సహజీవనంలో మొక్క విలుప్తత జాతి విలుప్తతకు కారణమవుతుంది. మొక్కలు పరాగ సంపర్క కారకాలు, సహజీవనం కూడా సహ విలుప్తతకు ఉదాహరణ. దీనిలో కూడా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకు దారితీస్తుంది. ఇలాంటి వాటిని మనము సహ విలుప్తత అంటున్నాం. ఇక్కడ తీసుకుంటే వీటిలో మనకు వచ్చేసరికి జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి. జీవ వైవిధ్య సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా వ్యాకులంగా మారింది. ఈ సంరక్షణకు ముఖ్యంగా 2 విధాలుగా ఉన్నాయి. అవి సహజ స్థాన సంరక్షణ, స్థలబాహ్య సంరక్షణ. ఇక్కడ సహజ స్థాన సంరక్షణలో మళ్ళీ మనకి ఏమొస్తున్నాయి అంటే జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవగోళ సురక్షిత కేంద్రాలు, పవనవనాలు. స్థలబాహ్య సంరక్షణలో మనకు అతి శీతలీకరణాలు, ఇన్విట్రో సంవర్ధనము, జన్యు బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు సహజ సంరక్షణలో మనకు ఉండేటువంటి వాటిలో తీసుకున్నప్పుడు ముప్పు వాటిల్లుతున్న జాతులను వాటి సహజ ఆవాసాలకు సంరక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఈ సంరక్షణ వల్ల కోలుకుంటున్న జనాభాలను అవి ప్రత్యేక లక్షణాలను పొంది వాటి సహజ ఆవాసంలో సంరక్షించడము, అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలను గరిష్ట సంరక్షణ కల్పించేందుకు ఆ ప్రాంతంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్లను పర్యావరణ సంరక్షణకారులుగా గుర్తించారు. మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యాన్ని సంరక్షణ కేంద్రాలుగా ఉండే భౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా పిలుస్తున్నారు. జీవజాతుల పరంగా వీటిని అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తిస్తారు. ఇక్కడ మనము జీవ వైవిధ్య యొక్క సంరక్షణను 2 స్థలపాయ సంరక్షణ, వీటిలో 2 సహజ స్థాన సంరక్షణ, స్థలబాహ్య సంరక్షణ. సహజ స్థాన సంరక్షణలో మనకు జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవ భౌగోళిక సురక్షిత కేంద్రాలు, పవనవనాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ స్థలబాహ్య సంరక్షణలో అతి శీతలీకరణాలు, ఇన్విట్రో సంవర్ధనము, జన్యు బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నాశనానికి గురి కావడం వల్ల ఆవాసాలు అతి త్వరితంగా కుంచుకుపోతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగము, 2 ఇండో బర్మా ప్రాంతము, 3 ప్రస్తుత హిమాలయ ప్రాంతాలు ఇక్కడ మనకు ఉన్నాయి. మన దేశంలో ఉండే 17 జీవ భౌగోళిక సంరక్షణ కేంద్రాలు, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి.
బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ప్రపంచవ్యాప్తంగా మనకు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అనేటువంటి ఉన్నాయి, అంటే ప్రమాదంలో ఉన్నటువంటి. ఈ ప్రాంతాలు నాశనం గురి కావడం వల్ల ఆవాసాలు అతి త్వరితంగా కుంచుకుపోతున్నాయి. ఉదాహరణకు మన దేశంలో అయితే భారతదేశంలో పశ్చిమ కనుమల శ్రీలంక భూభాగము, ఇండో బర్మా ప్రాంతము, ప్రస్తుతం హిమాలయ ప్రాంతం. ఇక్కడ మన దేశంలో 17 జీవ భౌగోళిక సురక్షిత కేంద్రాలు ఉన్నాయి. ఎన్సీఆర్టీ ప్రకారము 14 జీవగోళపు సురక్షిత కేంద్రాలు. ఇక్కడ మనము 90 జాతీయ పార్కులు, అందులో మళ్ళీ తీసుకుంటే 448 అభయారణ్యాలు చట్టపరంగా జీవ వైవిధ్య కేంద్రాన్ని సంరక్షించబడుతున్నాయి. ఇక్కడ జీవగోళపు సురక్షిత కేంద్రాలు జీవగోళ వనరులు సంరక్షణని కనిష్ట అలజడి కలిగి ప్రత్యేకంగా వేరు చేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాల్లో 17వది శేషాచలం కొండలను ఇటీవలనే ప్రకటించినారు. జాతీయ పార్కులు ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించి సురక్షిత సహజసిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్కులు అంటారు. వీటిలో మన దేశంలో వృక్ష సంపద, జంతు సంపదలను, ఆకర్షణ వైవిధ్యాన్ని ఈ జాతీయ పార్కులో దర్శించవచ్చు. భారతదేశంలో ముఖ్యమైన జాతీయ పార్కులు జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్కు, కజీరంగా జాతీయ పార్క్ అస్సాం, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్, మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్క్ ఆంధ్రప్రదేశ్, క్యూలిడియో గణ జాతీయ పార్క్ రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి మనకు జాతీయ పార్కులు. అభయారణ్యాలు అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతులను సంరక్షించే ప్రాంతాలను మన వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. జీవజాతుల జీవనానికి అడ్డు రానంత వరకు వీటిలోకి పర్యాటకులను అనుమతిస్తారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన అభయారణ్యాలు ఉన్నాయి. గోరింకా అభయారణ్యం, ఏటూరు నాగారం అభయారణ్యం, పాపికొండలు అభయారణ్యం అనేటువంటివి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పవన వనాలు అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనము అంటారు. మత ప్రాముఖ్యత గల వృక్షాన్ని పవన వనాలు అంటారు. ఇవి ఏ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయానికైనా చెందవచ్చు. ఈ ప్రాంతాల వన్యజాతులు వృక్షాలన్నిటికీ తగిన గౌరవం, సంపూర్ణ సంరక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో పవనవనాల యొక్క పట్టిక. ఈ పవనవనం పేరు రాష్ట్రం: కాశీ జైటియం కొండలు మేఘాలయ, అరావళి పర్వతాలు రాజస్థాన్ గుజరాత్, పశ్చిమ కనుమల ప్రాంతము కర్ణాటక మహారాష్ట్ర, సర్గుజ్ బస్తర్ ఛత్తీస్గఢ్, చందా మధ్యప్రదేశ్. ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో పవనవనాలు అరుదైనవి. ముప్పు వాటిలో పోయే జాతులకు చివర మజిలీలో ఉన్నాయి. ఏది మేఘాలయం అంటే కాశీ బేటియం కొండలు అనేటువంటివి ప్రమాద స్థాయి అంచులలో చివరి దశలో ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. స్థలబాహ్య సంరక్షణలో సహజ ఆవాసాల్లో జీవించే ముప్పు వాటిలో పోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు తరలించి వాటిని సంరక్షించడాన్నే స్థలబాహ్య సంరక్షణ అంటారు. జంతు ప్రదర్శనశాలలు ఈ కోవకు చెందినవే. స్థలబాహ్య సంరక్షణలో జీవుల పిండాలను, సంయోగ బీజాలను క్రయోఫ్రిజర్వేషన్ అనే అధునాతన శీతలీకరణ పద్ధతిలో ద్రవ నత్రజని -196 డిగ్రీల వద్ద సంరక్షిస్తారు. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనము, జన్యు బ్యాంకులు ఉపకరిస్తాయి. IUCN వారి రెడ్ డేటా పుస్తకం జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్దేశించే అధికారిక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ IUCN సంస్థ ఉంది. అన్ని జీవులలో ముప్పు వాటిల్లుతున్న జాతులను IUCN ప్రచురించి రెడ్ డేటా బుక్లో పట్టికలో పేర్కొంటారు. ముప్పు వాటిల్లే ప్రమాద స్థాయి ఆధారంగా జీవజాతులు వివిధ కేటగిరీలను వర్గీకరించారు. వాటిలో ప్రధాన కేటగిరీలు: ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్న జాతులు, భవిష్యత్తులో అంతరించే అవకాశం ఉన్న జాతులు. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ శాసనాలు భద్రపరచడం, సంస్థాగత సంరక్షణ అనే 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. చట్టాలు: వన్యప్రాణి సంరక్షణ చట్టం
1992లో నిబంధనలను అనుసరించి ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులు చంపడం కఠినంగా నిషేధించబడింది. దీని ప్రకారం వన్యప్రాణి ఉత్పత్తులను, ఏనుగు దంతాలు, ఖడ్గమృగ కొమ్ములు మొదలైనవి క్రయ విక్రయాలు నిషేధం జరిగింది. ఏవి భద్రపరచడం వైవిధ్యం గల మొక్కలను, జంతువులను, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవ భౌగోళిక సురక్షిత కేంద్రాలు, పవనవనాలు మొదలైన వాటి సహజ ఆవాసాల సంరక్షించడం అనేది జరుగుతుంది. సంస్థాగత సంరక్షణ భారతదేశంలో వన్యజాతుల వినాశనానికి గురి కావడం కాపాడడానికి సంస్థలను స్థాపించడం జరిగింది. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ, డెహ్రాడూన్, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కతా. జీవ వైవిధ్య సంరక్షణ ఒక ప్రాపంచిక అవసరము. మన గ్రహానికి చెందిన వైవిధ్య జీవజాతుల సంరక్షణ అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత. దీనికోసం 1992 సంవత్సరంలో బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో జరిగిన దారిద్ర్య సదస్సుల, అలాగే దక్షిణాఫ్రికా రాజధాని జోహన్స్బర్గ్లో జరిగిన సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సు రూపంలో ముందడుగు వేయడం జరిగింది. ఇక్కడ ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలో ప్రస్తుతం బయోడైవర్సిటీకి అధిక క్షీణత గల గణనీయమైన తగ్గుదలను తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ సదస్సులో గుర్తించారు. మన జీవ ప్రపంచ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందజేయడానికి విస్తృత చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జంతు జాతులు, ఇక్కడ భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల పట్టిక ఉంది. ఇక్కడ ఆసియా సింహము, పాంథెరా లియోపెర్సికా, కృష్ణ జింక, యాంటిలోప్ సెర్వికాప్రా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మృగం ఇది. ఎర్ర పాండా, ఇల్లురస్ అక్రాసియస్, సింహపు తోకకోతి, మైకాకా సైలినస్, పెద్ద పులి, భారత జాతీయ మృగము పాంథెరా ట్రైగిస్, కాశ్మీరు దుప్పి, సెర్వస్ ఎలాఫస్ హగ్లు, ఆసియా ఏనుగు ఎలిఫస్ మాక్సిమస్ ఇండికస్, మరుగుజ్జు పంది సస్ సల్వేనియస్, సైబీరియా కొంగ గ్రాస్ లుకోజెరానస్, సన్నని లోరిస్ టార్డిగ్రేడాస్. ప్రకృతి వైవిధ్య ప్రదర్శించే జీవులు గల ఒక భండాగారం. ఈ ప్రాకృతిక క్షేత్రంలో అనవసరమైన చొరబాటు దాని సమతుల్యతను నాశనం చేస్తుంది. కాబట్టి ప్రకృతి పరిరక్షణ అనే దేశాల ఉమ్మడి బాధ్యత. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ స్వయంగా చొరవ తీసుకోవాల్సినటువంటి ఉంది.